హలో నమస్తే అండి. నా పేరు బేతాల్ రాజు. నన్ను 25 సంవత్సరాలకు నారా చంద్రబాబు నాయుడు నా మీద మానవ ప్రయోగం చేసి కులాలికి మతాలు చుట్టుపడతాను మైండ్ గన్ టెక్నాలజీ ఉపయోగించి 24 గంటలు చెరువు పనులు రెండు చుట్టూ పక్కన వీడికి ఎయిడ్స్ ముందే తెలుసు అందుకే ఎంత ధైర్యం కూడా అందుకే ఎంత ధైర్యం కూడా నా ప్రాణం నిస్కిస్తున్నాడు. నేను ఈ రోజున మాట్లాడుతున్నా ఆగస్టు నెల 5వ తారీఖు 2025 సంవత్సరం సాయంత్రం పూట 5 గంటల వస్తుంది. ఇంకా కాసేపు హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, 5:30 దాకా ఉంటుంది అనుకుంటా. వెళ్ళి ఇప్పుడు అక్కడ ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీటీసీ సెంటర్లు అని ఉంటాయి. అంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ మందులు కూడా ఇస్తారనుకుంటా. ప్రతి హాస్పిటల్ ఉంటుంది అది. ఇప్పుడు సామాన్యులకి ఎవరికైనా వెళ్తే చెప్పకపోవచ్చేమో కానీ ఒక ఒక మతానికి సంబంధించిన నాయకుడు, కులానికి సంబంధించిన నాయకుడు పేరు పలుకుబడి ఒక మేనేజ్ చేయగలిగిన వ్యక్తి ఉంటే ఈజీగా తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. రేపు ఆగస్టు 6, 2025 సంవత్సరం నేను ఎక్కడ హాస్పిటల్కి వెళ్తా నాకు తెలియదు. ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి మొత్తం చూపించుకుంటా. అందుకని ఈ లోపల తెల్లరపాటి గంట నన్ను ఇక్కడే చంపేస్తారు, ఒంగోలు తీసుకెళ్ళి చంపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒంగోలు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేపిస్తాడు, నిజాముడి చంపేస్తాడు, ఎక్కడ చంపేస్తారు, రేపలు తీసి చంపేస్తారు, ఎక్కడ చంపేస్తారు, వీళ్ళు అక్కలు వీళ్ళు కూడా దాడరు. ఇక అయిపోయింది, చేతులా చేసుకున్నాడు, ఇది చావాలనుకుంటున్నాడు. ఎవర్రా మీరు అసలు? నాకు లేని రోగాన్ని సృష్టించారు. నాకు నిజంగా ఉంటే ఐసీటీ సెంటర్లోకి వెళ్ళి అడగండి. ఇప్పుడు ప్రతి ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ మండలకు ఆ మండలం, ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఆ రోగం వచ్చిన వాళ్ళ పేర్ల లిస్టులో అక్కడ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు తెల్లారి పొద్దున వెళ్ళినాక రేపు పొద్దున సృష్టించారా, లేకపోతే అంతకుముందే నా వివరాలు దానిలో నమ్మదు కాబట్టి కూడా తెలిసిద్ది అక్కడ. ఓకేనా? ఇప్పుడు నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది అని అన్నారంటే ప్రజలు మిమ్మల్ని వాళ్ళని కొట్టి చంపేస్తారు. ఎందుకంటే నా DNA జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడే నాకు పుట్టుకతో ఏమైనా అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయో లేదో అన్నీ తెలిసి నా మీద ప్రయోగం చేశారు. ఓకే, నాకు బయోడిజిటల్ ఐడి కొట్టాలా? అది ఎందుకు కొట్టావు? నన్ను ఈ టెక్నాలజీ పెట్టారని నన్ను చంపడానికి ఫిక్స్ చేశారు. ఇంకా నీతి మాటలు ఏంది అక్కడ? నీతి మాటలు ఏం లేదు అక్కడ. నన్ను నా కుటుంబాన్ని మట్టిలో కలిపిస్తాను కుట్ర చేశారు అంతే. ఇక నా జీవితాంతం నాకు ఇక పోరాటం పెట్టి ఎందుకు మేమన్నా మీకు బానిసనమా? ఎందుకు మేము భయపడి బతకాలి? అసలు ఎందుకు భయపడి బతకాలా? నాకు నువ్వనే రోగం ఉందంటే మరణ శిక్షణ పడతానప్పుడు అసలు మీకు ఎందుకు భయం? పోలీసులకి, రాజకీయ నాయకులకి ఏంది భయం అసలు? ఇన్ని సంవత్సరాలుగా ఎవడైనా ఇన్ని సంవత్సరాలకు విచారణ అంటారు దీన్ని, లేకపోతే నన్ను ఎలా చిత్రీకరించడం అంటారా? ఏ ఊరు మీది? ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు? నారా చంద్రబాబు నాయుడు, దుళ్ళుపల్లేంద్ర, మోపుదేవి వెంకటరమణ, ఇలా ముగ్గురికి శిక్ష పడతాయి. దగ్గర వీళ్ళకి ఉరి శిక్ష అయితే ఖచ్చితంగా పడతాయి. ఇలా ఆస్తులు చెప్తా అయితే ఇలా అధికారులు పోతాయి, ఇలా పార్టీలు పోతాయి, ఇలా కమ్మడిపోయిన పోలీసులు కూడా ఉరి శిక్ష పడతాయి. చెరువు పనుల నడుపులో తెలుగుదేశం కొరకు పనిచేసిన వీళ్ళందరూ జీవితాంతం జైల్లో ఉంటారు. ఇలా మాత్రం విడిచిపెట్టమాకండి నాకు ఏదైనా జరిగితే. ఇప్పుడు నా మీద పుట్టించిన ఏది ఒకటి కూడా నిరూపించిన నేటైనా వద్దనవుతున్నా అసలు. ఇన్ని సంవత్సరాలు 1,00,000 ఆరోపణలు చేసావు, మరి ఒకటే నిరూపించుకుని నన్ను ఎందుకు కొట్టాలనుకున్నావు, ఎందుకు చంపాలనుకున్నావు, ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను హాస్పిటల్కి వెళ్ళి నువ్వు నా మీద ఆరోపిస్తున్న ఆరోపణకి ఎయిడ్స్ అంటున్నావు కనుక నేను దానికి వెళ్ళి నేను బ్లడ్ టెస్ట్ చేసుకుందాను నేను వెళ్తుంటే మీకెందుకు భయం? ప్రజలకు తెలియజేసే హక్కు నాకుంది, తెలియాల్సిన అవసరం నాకుంది. అటువంటి పరిస్థితులు మీరు కలుగజేశారు. తెలియజేస్తాను, తప్పే ఉంది. నువ్వు అన్న రోగం నాకు ఉందంటే నేను మరణ శిక్షణ పడతానా? ఇంకా అంతమించి మీకు కావాల్సిన ప్రాబ్లం ఏంటి? మేము క్రైస్తవులమే, సత్యం చెప్పడమే కాదు పాటిస్తాం కూడా. నువ్వేదో గొప్పవాడని కాదు. ఇక్కడ మా దేవుడు చెప్తాడు, తెలియచేసిన పాపం అనేది బైబిల్. అక్కడ ఇంకా అక్కడ రెండో వాడు లేదంటుంది. చిన్నప్పటి నుంచి కానీ 10 సంవత్సరాలుగా నా మీద, నా శరీరం మీద ఆత్మ నీ చేతిలో పెట్టి నన్ను బలి చేసావు అని నేను నిరూపిస్తే మీకు ఉరి శిక్షలు పడతాయి. ఇప్పుడు అందుకనే కదా మీరు నన్ను చంపాలనుకుంటుంది కాదా? 2000 సంవత్సరం నుంచి కేవలం వాళ్ళ కమ్మకు లభిస్తే కుట్ర మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. నాకేమైనా జరిగితే అతను మాత్రం విడిచిపెట్టమాకండి. అతను మామూలుడు కాదు, చంద్రబాబు నాయుడు మామూలుడు కాదు, విడిచిపెట్టొద్దండి. మోసగాడు. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపెట్టి మా ఇంట్లో సొంత కుటుంబ సభ్యులను నాకు వ్యతిరేకంగా రేపి నా ఇంట్లో వాళ్ళ చేత నన్ను వేయించాలని చూస్తున్నాడు. నా ఇంట్లో వాళ్ళందరి చేత నాకు వ్యతిరేక సాక్ష్యాలు తెప్పించిన కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ పోలీసులు, రాజకీయ నాయకులు మా సొంత ఇంట్లో వాళ్ళని అక్కల పిల్లల చేత, భావాల చేత, నాకు సొంత తల్లి చేత నా మీద వ్యతిరేక సాక్ష్యం తెప్పిస్తే ఇంకా కోర్టులే నమ్ముతాయి, ఈజీగా నమ్ముతాయి. వాళ్ళు అటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తాం, మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తాం, చంపేస్తాం, అడుక్కు తినేట చేస్తారు. ఇల్లు వాయిలు కూడా అడుక్కు తినేవాడు. సమాజంలో మిమ్మల్ని ఒక్కరు కూడా పలకరించరు. ఏంటిది? ఆధునిక అంటరాంతం కదా, వివక్ష కాదు ఇది, కుల వివక్ష కదా, కుల పక్షపాతం కదా. నేను మాలవాడినని, దళితునని, క్రైస్తున్నని ఏంది మా మీద వివక్ష అంటరాంతనం? ఇదేంటి విధ్వంసం ఏంటి? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావు? నాకేమైనా జరిగిందంటే అతను విడిచిపెట్టొద్దండి. నారా చంద్రబాబు నాయుడిని, దుళ్ళుపల్లారిందని, మోపుదేవి వెంకటరమణి, వాళ్ళ కమ్మడి పోలీసులను విడిచిపెట్టొద్దు. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చట్టం ముందుకు రా, తెలుసుకుందాం ఎవరికేం జరిగిద్దో. నా దేవుని యొక్క కృపతో నేను గెలిచాను, అయిపోయింది, ఆట అయిపోయింది, మీ కుట్ర అయిపోయింది. లేదు అక్కడ నా దేవుడే నేసి ఆయన కృపతో నేను గెలిచాను. వాళ్ళకు భయం పట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు పోతారు. ఇప్పుడు నాకేం జరిగినా కులాల మధ్యలో గొడవలైపోతాయండి, కులాల మధ్యలో గొడవలైపోతాయి.